ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము. ఈరోజు కనకధార స్తోత్రములకు గల ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము. ఒకసారి జగద్గురు ఆదిశంకరులు భిక్ష కోసము ఒక ఇంటికి వెళ్ళారు. కటిక దరిద్రంతో బాధపడుతున్న ఆ ఇల్లాలు దిక్కుతోచని స్థితిలో ఇంట్లో వెతికితే కనిపించిన ఉసిరికాయను దానం చేసింది. దివ్య దృష్టితో విషయాన్ని గ్రహించిన శంకరులు వారి దారిద్ర్యాన్ని తొలగించమని లక్ష్మీదేవిని ప్రార్థించారు. లక్ష్మీదేవి ప్రసన్నమై ఆ ఇంట బంగారు ఉసిరికాయలు ధారగా కురిపించింది. శంకరుల నోట పలికిన లక్ష్మీ స్తోత్రమే కనకధార స్తోత్రము. లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతిరోజు కనకధార స్తోత్రాన్ని విన్నా పఠించిన దారిద్ర్యము దరిచేరదు. ఈ స్తోత్రమునకు సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దయచేసి చెక్ చేసుకోండి. శుభమస్తు.